బడిబాట పట్టాల్సిన బాలికలు బాల్య వివాహాలకు బలవుతున్నారు. దీంతో బాలికల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. బాల్య వివాహాల కట్టడికి ఏపీ సర్కార్ కఠిన చర్యలు చేపట్టింది. ప్రజలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో బాల్య వివాహాలను మరింతగా కట్టడి చేయాలంటూ ఏపీ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. బాల్య వివాహాల నివారణ కోసం వరుడు, వధువు, వారి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తప్పనిసరి చేసింది ఏపీ ప్రభుత్వం. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, బాల్య వివాహ నిరోధక ఫోక్సో చట్టాలు విధించే శిక్షలపై కూడా ప్రజలకు తెలియచేయాలంటూ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మైనర్ బాలికను వివాహం చేసుకుని ఆమెతో కాపురం చేస్తే బాల్య వివాహ చట్టం 2006, ఫోక్సో చట్టం 2012 ప్రకారం శిక్ష తప్పదు. వరుడికి 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. దీంతో పాటు ఫోక్సో సవరణ చట్టం 2019 సెక్షన్ 4G ప్రకారం 10 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష, జరిమానా, జీవిత ఖైదు విధించే ఛాన్స్ ఉంది. 16 ఏళ్లలోపు బాలికను వివాహం చేసుకుని సంసారం చేస్తే అత్యాచారం కేసు నమోదు చేస్తారు. ఫోక్సో సవరణ చట్టం 2019 సెక్షన్ 4GG ప్రకారం 20 ఏళ్ల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష, జరిమానా, జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. బాల్య వివాహాలు చేసిన తల్లిదండ్రులకు, వారి బంధువులకు శిక్ష తప్పదు. వారికి 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా విధిస్తారు. ఫోక్సో చట్టం 2012 సెక్షన్ 17 ప్రకారం కూడా శిక్ష పడుతుంది. బాలికలను బాల్య వివాహాల నుంచి కాపాడి బడిబాట పట్టేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగా అనేక రకాలైన చట్టాలను అమల్లోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం.